నందిగామ మున్సిపాలిటీ పరిధిలో వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. మున్సిపాలిటీ పరిధిలోని చందాపురంలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని హోటల్స్, చికెన్, కర్రీ పాయింట్స్ లో మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. అలాగే కోడి, మేక, గొర్రె, చేపల విక్రయాలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 8 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ నిషేధానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డయేరియా ప్రబలంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా ఇప్పటికే అత్యారంతో కారణంగా జ్వరాలు, విరోచనాలతో చాలా మంది ఆసుపత్రి బారిన పడ్డారు. కొంతమంది ఇళ్ల దగ్గరే పిల్లలను ఎక్కించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతాల్లో నాన్ వెజ్ సంబంధించి అంటే కోడి, మేక, గొర్రె, చేపలు, రొయ్యలు వంటి విక్రయాలు పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 8 వరకు కూడా ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే చేప ప్రకటనలు కూడా ఇచ్చారు. ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటువంటి చందాపురం గ్రామంలో ఈ డయేరియా మొదలైంది. అక్కడి నుంచి కూడా క్రమక్రమంగా నందిగామ విస్తరిస్తూ చాలా ప్రాంతాల్లో అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ నీటి కలుషితం అవడం కారణంగానే ఇబ్బందులు వచ్చినందుకు స్థానిక ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి వెంటనే అధికార యంత్రాన్ని పూర్తిగా ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ పూర్తి ప్యూరిఫై చేసే విధంగా ఆధునిక పరికరాలను కూడా తీసుకొచ్చి కొంచెం ప్యూరిఫై చేసి ఇంటింటికి కూడా వాటర్ క్యాన్లు అయితే అందిస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకుల ద్వారా ఎట్లా నీటి ట్యాంకుల ద్వారా ఇబ్బందికర పరిస్థితులు వచ్చి ఆ నీటి ట్యాంకులు పూర్తిగా వాటర్ సరఫరా నిలిపివేయడంతో పాటు ఆ క్లీనింగ్ కూడా ఆదేశించారు. ప్రస్తుతం దాదాపు 2-3 రోజుల పాటు ఈ ట్యాంక్ మొత్తం కూడా క్లీనింగ్ చేసే వరకు అందుబాటులో చాలా మంది కూడా చెప్పారు. ప్రస్తుతం ఇంటింటికి ఆటోలో వాటర్ క్యాన్స్ కూడా అందిస్తా ఉన్నారు. ఇంకా ఈ మాంసాలకు సంబంధించి కూడా ఎవరు ఎక్కడ అమ్మడం కానీ కొనడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నట్టు, ఎవరైనా ఈ ఆజ్ఞలు వ్యతిరేకిస్తే వారితో చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం అయితే ఇప్పుడే పరిస్థితి ఐటీలోకి వస్తుంది. ఎవరు ఆందోళన చెందవద్దని అధికారులు చెప్తున్నారు. 2-3 రోజుల్లో పూర్తిగా డయేరియా తగ్గుముఖంతో పాటు వారం రోజుల సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కూడా అధికారులు చెబుతున్నారు.